సహజాతం. ఈ కథ ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. శ్రీపాద శివకుమార్ గారు నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతిని పొందింది. మనిషి మృగం మధ్య మానవతా విలువలు లేవని చెప్పిన కథ. రచన పొత్తూరి సీతారామరాజు గారు. చదువుతున్నది ఎస్టీకే శిరీష. అది 300 ఏళ్ల నాటి సామంతరాజుల కోట. స్వాతంత్ర్యం వచ్చి రాజరికాలు రద్దయినా ఇప్పుడది చారిత్రక ఆధారాలు మిగిల్చిపోయిన రాజుల దివాణం. చుట్టుపక్కల గ్రామాల వారంతా ఇలానే పిలుస్తారు. చుట్టూ ప్రహారీ, నలువైపులా ద్వారాలు. ప్రధాన ద్వారం దగ్గర 4 సాయాధులైన బలిష్ఠులు లోపల నుంచి రాబోయే ఫకీర్ రాజు గారి గురించి వేచి ఉన్నారు, వేటకు వెళ్ళడానికి జీపును సిద్ధం చేసి. గత వారం రోజులుగా వేటకు వెళుతున్నా వారికి ఏ జంతువు దొరకలేదు. ఈరోజు ఎలాగైనా వేటాడి తీరాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. ఇంతలో దూరంగా లోపల నుంచి నడిచి వస్తున్న ఫకీర్ రాజు గారు రాజ్యాలు పోయినప్పటికీ ఆయన రాచ టీవీ మాత్రం తగ్గలేదు. చెయ్యెత్తు మనిషి, 6 అడుగుల పైమాటే, కండలు తిరిగిన శరీరం, గుబురు మీసాలు, చేతిలో జోడుగుళ్ల తుపాకీ, మెడలో పులిగోరు గొలుసు. వేటంటే ఆయనకు ప్రాణం. ఒంటరిగా అడవిలో ఎన్నిసార్లు చెట్లుపై మంచను ఏర్పాటు చేసుకుని ఎన్ని రోజులైనా జంతువుని వేటాడితే కానీ తిరిగి వచ్చేవారు కారు. ఇంతలో ఫకీర్ రాజు గారు బయట మిత్ర బృందాన్ని చూసి చిన్నగా నవ్వి పదండి అని జీపెక్కారు. ఇంకా ఎంత సమయం పడుతుంది? డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కుచ్చెర్లపాటి రమణరాజు గారిని అడిగాడు ఫకీర్ రాజు. చీకటి పడే సమయానికి చేరుకుంటామండి. అలమండకు దూరంగా 100 ఎకరాల మామిడి తోట, దానిలో అందమైన గెస్ట్ హౌస్, 4 పనివాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా అడవి జంతువుల మాంసం వండడానికి కోటలో పనిచేసే రమణమ్మను నియమించారు. ఎప్పుడో ఫకీర్ రాజు గారి తాత కాకర్లపూడి గోపాలరాజు ఎకరం రూపాయి చొప్పున కొన్నారు. కాలగర్భంలో ఆస్తులు కరిగిపోయినా అనవంశికంగా వేట మాత్రం అబ్బింది. జీపు మలుపు తిరిగింది. సూర్యుడు పశ్చిమ కొండల్లోకి బొత్తుగా జారిపోతున్నాడు. రోడ్డంతా గుంతలుగా చిన్న చిన్న రాళ్లతో నిండి ఉంది. కుదుపులకు జీపు అటు ఇటు కదులుతోంది. అడవికి చేరుకోవడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉందన్న బోర్డు కనిపించింది. రోడ్డుకి ఇరువైపులా జీమూతం లాంటి వెదురుబిడం పరుచుకుంది. గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. ఇప్పుడు జీపు సాఫీగా సాగిపోతోంది. ఫకీర్ రాజు వేటకు బయలుదేరే ముందు చిరునవ్వుతో వెడతాడు. వచ్చేటప్పుడు విజయ గర్వంతో వస్తాడు. వీరి వేట ఇప్పటిది కాదు, తరతరాల నుండి సాగిపోతోంది. తన తాత కాకర్లపూడి నరసింహరాజు ఎన్నో పులుల్ని వేటాడి చివరికి పులికి ఆహారమైపోయాడు. వేట అంత మంచిది కాదురా అని తన తండ్రి కొండరాజుకు ఎంత చెప్పినా వినేవాడు కాదు. అదే తుపాకీని తను పట్టాడు. తాతయ్య కాలం చేసిన తర్వాత నాన్న తిరిగి వేట మొదలెట్టాడు. ఒకరోజు తన సహచరుడు భీమయ్యతో కలిసి నాన్న వేటకు వెళ్ళాడు. చెట్టు కింద మేకను కట్టి చెట్టుపైన మంచం మీద తను కూడా వచ్చిన భీమయ్యకు కింద పులి వచ్చే దారి గుండా టార్చి లైట్ వేయమని చెప్పాడు. మేక అరుస్తోంది. దూరం నుండి మెల్లగా పులి వస్తోంది. పులి ఎండిన ఆకుల మీద వేసిన అడుగుల శబ్దం చెవులకు వినిపిస్తోంది. క్షణంలో దాడి చేసి అమాంతం మేకను నోట కరుచుకొని పట్టుకుపోతోంది. ఈ లోపుగా దాన్ని నేల కూర్చాలి. కిందకు దిగుదామంటే మనిషి వాసన పసిగట్టే పులి మట్టుబెట్టక మానదు. నేను దిగుతాను అన్నాడు భీమయ్య. వద్దు, నేను దిగి టార్చి లైట్ తీసుకొస్తాను అని చెప్పి మెల్లగా కిందకు దిగాడు. చీకట్లో చేతికి దొరికిన టార్చి లైట్ను పట్టుకుని చెట్టు ఎక్కబోయేంతలో మాటేసిన పులి వెనక్గా వచ్చి పంజా విసిరింది. శబ్దం కూడా వినపడకుండా వచ్చి దాడి చేసిన పులిని పసికట్టలేని కొండరాజు నేల కొరిగాడు. మొత్తం తమ వంశంలో పుట్టిన వారంతా ఇలా హతమైపోయారని తాను చాలాసార్లు బాధపడ్డాడు. చివరికి తన కొడుకు జగన్నాథరాజును వేటకు దూరంగా పెంచాడు. ఎక్కడో పట్నంలో చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే చిన్నప్పుడే తుపాకీ పేల్చడం నేర్చుకున్నాడు. గన్ లైసెన్స్ తీసుకున్నాడు. వేటాడనని, ఇది తనతో అంతమవ్వాలని తన కొడుకు దగ్గర ప్రమాణం తీసుకున్నాడు. ఇంతగా మార్చిన మరో విషాద సంఘటన. కొత్తగా పెళ్ళైన తన కూతురు అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం మనసును కలచివేసింది.
మా పూర్వీకులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు అన్న సందేహం కలుగుతోంది. నిజమేనేమో. బహుశా చేసిన పాపాలకు ఎక్కడో శిక్షలుంటాయనడం నిజం కాదు, ఇక్కడే ఉంటాయి. ఇది వాస్తవమని నమ్మాను. ముళ్ళు గుచ్చుకున్న తర్వాత దాని బాధ ఏమిటో మనకు తెలుస్తుంది. మనిషిని పులి చంపితే మృగత్వం, అదే మనిషి పులిని చంపితే వేట. ఏదీ ఎక్కువ కాలం కొనసాగదు. తొలినాళ్లలో క్రూర జంతువుల్ని ఎదుర్కోవడం అంటే మృత్యువుని ముద్దాడడం. శూలాలు వచ్చాక కొంత, బిల్లములు వచ్చాక మరికొంత సులభమైంది. మారణాయుధాల శక్తి పెరిగాక కత్తులు కటార్లు, తర్వాత గన్ను ఫిరంగులు వచ్చాక ఇంకా సులభమైంది వేట. సులభం అంటే సులభం కాదు, వేటంటే ఆట కాదు, భయంకరమైన మృత్యువుతో చెలగాటం. ఒక్కసారి ఈ ఆటలో మనిషిని పులి చంపచ్చు, లేదా పులి మనిషిని చంపచ్చు. మనం మనుషులం కాబట్టి, స్వార్థజీవులం కాబట్టి ప్రకృతిలో అన్నీ మన కోసమే ఉన్నాయనుకుంటాం. పులిని వేటాడాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిట్టల్ని కాల్చినట్టో మిట్టల్ని ఎక్కినట్టో కాదు. పులిని చంపాలంటే ఆను పాను కనిపెట్టాలి. చెట్టెక్కి అక్కడి నుంచి కాల్చాలి. గురి తప్పిందా, బుల్లెట్ వచ్చిన దారిలో బుల్లెట్ కంటే వేగంగా దూసుకొస్తుంది పులి. తన శక్తివంతమైన పంజాతో మృత్యువు రుచి చూపిస్తుంది. మనిషి పులిని చూసి ఎంత భయపడతాడో, కదలని మనిషిని చూసి పులి అంతే భయపడుతుంది. అడవిలోకి ప్రవేశించారు. అడవంటే దారి తెన్ను లేనిది. అడవిలో జీవించడం అలవాటు పడ్డ ఆటవికులకు తప్ప నాగరికులకు ఎవరు వినోదం కోసం అడవికెళ్ళినా కొండగుర్తులు పెట్టుకోగలిగితే తప్ప వెనక్కి తిరిగి రాలేరు. దారి తప్పితే ఎన్ని రోజులైనా తిరిగిన చోటే తిరుగుతూ ఉండవలసిందే. ఎప్పటికింటికి చేరగలరో ఆ దేవుడికే ఎరుక. పగలే అంత కష్టమైతే ఇక రాత్రులు అడవిలో సంచరించడం ఎలా ఉంటుందో మన ఊహకే అందదు. అలాంటి అడవిలోకి వెళ్ళడం, వేటాడడం చాలా చాలా కష్టం. ఏదో ఒక అడవి పంది, దుప్పి, లేడి, దున్నా లాంటి వన్యమృగాలను వేటాడి తమ జీవిక ఉపయోగించుకుంటూ ఉంటారు ఆటవికులు. కానీ ఫకీర్రాజు గారి జిహ్వ వేట మాంసం రుచులకే అలవాటు పడింది. అందుకే ఆయన వినోదం వేట. ఆయన ఆటవికుల్ని అడవిదారుల గురించి పసిగట్టి చెప్పేవాళ్ల సహాయంతో వేటకెళ్ళేవాడు. ఆయన ఆటలోని వేట సాహసాన్ని చూసి మిత్రబృందం ఆశ్చర్యచకితులయ్యేవారు. వెళ్ళగలిగినంత దూరం జీప్ మీద వెళ్ళి అక్కడి నుండి కాలినడకతో అడవిలోకి ప్రవేశించి చాలా సమయం గడిచింది. తిరిగి తిరిగి వేసారి నిరాశతో ఉండగా ఒకచోట గుబురుగా ఉన్న పొదలమాటన మూలుగుతున్న జంతు శబ్దం వినబడింది. ఫకీర్రాజు మిత్రబృందానికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఫకీర్రాజు వాళ్లకు సూచనలు చెప్పేలోగా ఉరకలెత్తే ఉత్సాహాన్ని ఆపుకోలేక గవర్రాజు పొదలో గుబురులోకి ఢామ్ అని పేల్చాడు. అంతే, గాండ్రిస్తూ పెద్దపిల్లి పొదలోంచి బయటకు దూసుకొచ్చింది. ప్రాణభయంతో మిత్రబృందం పరుగులెట్టారు. ఫకీర్రాజు పరిగెట్టలేదు. ఫకీర్రాజు తన గన్ తీసుకుని సేఫ్టీ వాల్వ్ ఓపెన్ చేసేలోగా పులి ఫకీర్రాజు మీదకి ఉరికింది. ఆయన చేతుల్లోని గన్ గాల్లోకి ఎగిరింది. పులి విసిరిన పంజాని 2 చేతులతో పట్టుకున్నాడు. దాని ముందు కాళ్ళు భూమి మీద లేకుండా పట్టుకున్నాడు. పులి తన పంజాను అతని చేతుల్లోంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ గాండ్రిస్తోంది. అతను తన కోరలను బలి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫకీర్రాజు కాల్చండ్రా కాల్చండ్రా అని అరుస్తూనే ఉన్నాడు. పులి గాండ్రింపు అడవంతా ప్రతిధ్వనిస్తోంది. మిత్రులకి వినబడలేదో, వినబడ్డా బయటకు వచ్చే ధైర్యం లేదు. ఎక్కడున్నారో తెలియనట్టున్నారు. ఫకీర్రాజు చాలా బలిష్ఠుడు. పులిలా బలిసిన ఫకీర్రాజు తనో పులిలాగా పులితో పోరాడుతున్నాడు. నిజానికి ఇప్పుడు పులిలా లేదు, చాలా బలహీనంగా ఉంది. దాని ముందు 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పుతున్నాడు. శక్తినంతా కూడదీసుకొని గట్టిగా పులిని విసిరేశాడు. అదృష్టవశాత్తు పక్కనున్న 10 అడుగుల లోతు లోయలో పడింది పులి. ఫకీర్రాజుకు అర్థమైంది పులి చాలా బలహీనంగా ఉందని. లేకుంటే దానికి ఆ ఎత్తు పెద్ద లెక్కలోది కాదు. కింద పడ్డ గన్ తీసుకున్నాడు. గురిపెట్టి గాండ్రిస్తున్న పులిని కాల్చాడు. ఇప్పుడు బాధతో గాండ్రిస్తోంది. మళ్ళీ పేల్చాడు. పులి అరుపులు కేకల్లేవు. మృగవేదన వినిపించింది. కొంతసేపటికి అచేతనమైంది. మెల్లగా మిత్రబృందం అక్కడికి చేరుకుంది.
ఆయన సాహస పోరాటాన్ని పొగుడుతున్నారు. పులితో అతని ఆట వర్ణిస్తున్నారు. కానీ పకీర్రాజు ఆనందంగా లేడు. అతను వాళ్ళ సంతోషాన్ని పంచుకోవటం లేదు. కారణం, పులి ప్రసవ వేదంతో ఉంది, అమ్మతనంతో ఉంది. వెంటనే మిత్రులతో పొదలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పులిపిల్ల ఇంకా కళ్ళు తెరవలేదు. కుక్కపిల్లలానే ఉంది. తల్లి కోసం దేవుళ్ళాడుతోంది. తల్లి స్తన్యం కోసం ఆవురావురమని వెతుకులాడుతోంది. ఒక్కసారిగా పకీర్రాజులో పశ్చాత్తాపం గుండెలో కలుక్కుమంది. దుఃఖం పొంగుకొచ్చింది. కళింగ యుద్ధంలో పారిన రక్తపుటేరులు చూసి చలించిపోయిన అశోక చక్రవర్తిలా వైరాగ్యం ఆవహించింది. పకీర్రాజు తన మనస్సులో ఒక ఒట్టు పెట్టుకున్నాడు. సర్వసాక్షికి దండం పెట్టుకున్నాడు. మనసు ఆవేదంతో మూలుగుతోంది. మళ్ళీ గన్ ముట్టనని, వేట ఇక చేపట్టనని, వన్యమృగాల్ని మృత్యువుకు బలిపెట్టనని ఒట్టు పెట్టుకున్నాడు. అతనిలో మేల్కొంటున్న మానవత్వపు మార్ధవం మిత్రులెవరూ గుర్తించలేదు. వారికి దొరికిన పులివేట సంతోషం తప్ప వాళ్లకు తెలియదు. అతని అంతరంగంలో మొదలైన ఆవేదన తుఫాను పకీర్రాజులో బుద్ధుడు ప్రవేశించాడని, ఆత్మావత్ సర్వభూతాని అన్న జ్ఞానోదయం అయ్యిందని వారికి తెలియదు. మిత్రులు చచ్చిన పులిని మోసుకు రావడానికి పకీర్రాజు మళ్ళీ జీవితంలో గన్ పెట్టలేదు, మాంసం ముట్టలేదు. ఆయన ఒట్టుకే కట్టుబడి జీవించాడు. పులిపిల్ల మాత్రం 2 ఏళ్లకే కుక్కలా కాక మేరువులా పెరిగింది. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే పక్కనే కూర్చునేది. మొదట్లో భయమేసినా ఇంటిల్లిపాదికి వాళ్లతో ప్రేమగా రాసుకు పూసుకు తిరిగేది. ఇంట్లో వాళ్లకు అనుబంధం పెరిగిపోయింది. పులిల్ని వేటాడడం పకీర్రాజుకు పేరు ప్రతిష్టలు సృష్టిస్తే, ఇప్పుడు వేటాడడం కాదు, పులిపిల్లతో ఆటాడడానికి అదో అద్భుతంగా జిల్లా అంతా ఆయన కీర్తి వ్యాపించిపోయింది. ఒకరోజు సాయంత్రం పకీర్రాజు పులితో వ్యాన్లో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఒక ఎద్దు దేంతోనో పోట్లాడి కోపం చల్లారక అటుగా వస్తున్న పకీర్రాజు మీదకు దూసుకొచ్చింది. అంతే, తన యజమాని మీదకు, తన పెంపుడు తండ్రి మీదకు శత్రువులెవరో దాడి చేస్తున్నారని పులి తన పంజా విసిరింది. ఎద్దు బాధతో ఒక్క అరుపు అరిచింది. పులి దాని మీదకు లంఘించి తన కోరలతో మెడ కొరికేసింది. ఎద్దు నిలువునా కూలిపోయింది. దాని రక్తం నాలుకతో చప్పరిస్తూ పులి పకీర్రాజుతో వెళ్ళిపోయింది. గ్రామాల్లో అదో పెద్ద వార్త అయిపోయింది. ఒక్కసారిగా ఈ వార్త గుప్పుమని దావానంలా వ్యాపించింది. కథలు కథలుగా చెప్పుకోవడం ప్రారంభమైంది. ఊళ్ళో అందరూ తలుపులు బంధించేసుకున్నారు. ఉదయాన్నే గ్రామం శ్మశానంలా మారిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఎలా జరిగిందో అస్సలు తెలీదు. పకీర్రాజు గారి పాలేరు కొట్టంలో పశువుల దగ్గర కసు ఊడుస్తున్నాడు. పెద్ద అరుపు. కొట్టంలోంచి పరిగెట్టుకొచ్చాడు. చూసేసరికి పులి పకీర్రాజు మెడ పట్టుకుంది. అది పకీర్రాజుని చీల్చి చెండాడుతోంది. రక్తం తాగుతోంది. పకీర్రాజు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. పాలేరు బెర్రికేకలతో ఇంట్లో వాళ్ళందరూ బయటకొచ్చి బిక్క చచ్చిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి కారణం ఏమిటో ఊహకందనిది. మరుక్షణం ఇంట్లోకి పరిగెట్టి తలుపులు బిగించారు. ఇంట్లో తల్లి, భార్య, కూతురు, కొడుకుల రోదనలతో ఇల్లంతా హోరెత్తిపోయింది. పులి ఆశ్చర్యంగా వింటోంది. వాళ్ళ అరుపులు కాదు, ఆర్తనాదాలు కాదు. మనిషి రక్తం రుచి మరిగిన పులి. అక్కడితో ఆగలేదు. ఇంట్లో వారిపై దూకింది. వెనుదారి గుండా తలుపు తెరిచి ఉంది. దానిలో నుండి దూసుకు వస్తోంది. మొత్తం అందరినీ చంపేస్తుంది. ఈ క్రూరముఖం దాడిలో మొత్తం అందరూ బలవ్వాల్సిందే. ఇంతలో హఠాత్గా గోడకు తగిలించిన తుపాకీని చేతిలోకి తీసుకున్న జగన్నాథరాజు పులి తలకు గురిపెట్టి కాల్చాడు. ఢామ్ అన్న చప్పుడు. పులి నిలువునా కూలిపోయింది. పులి సహజాతం చూపిస్తే మనిషిది కూడా సహజాతమే. మనిషికి మృగానికి సహజాతాలు ఉన్నాయంటారు. అసలు సహజాతాలు ఉన్నాయా? ఉంటే వాటికి రూపాలున్నాయా? రింగ్లో బాక్సింగ్ పోటీల్లో పిడిగుద్దుల వర్షంలో చావుకు దగ్గరగా వెళ్ళడం సహజాతమా?